కొట్టాడు రుద్రమూర్తి. ఏమిట్రా దెబ్బలు తిన్నందుకు ఎవడైనా ఆనందపడతాడా? పడతాను, నేను పడతాను. నేను దెబ్బ తినడానికి కారణమైంది ఎవరు? దీక్షితులు గారి చెల్లెలు, రుద్రమూర్తి గారి కూతురు గౌరీ అనే గ్లోరియా డేవిడ్. బట్టు నీకు గుర్తుందా? మొత్తం గొడవ కారణం నువ్వేరా. నా చేతికి మిగిలిన శుభలేఖలిచ్చి దీక్షితులకు ఇవ్వనావు కదా, అందులో ఒకటి తీశాను. గౌరీ అడ్రస్కి నేనే పంపించాను. ఇంకొకటి మనోహర్కి నేనే స్వయంగా తీసుకెళ్లి ఇచ్చాను. అందర్నీ ఒక చోట చేర్చాను. ఏమైంది? 10 మంది చూస్తుండగా శాస్త్రి ఆవేశంతో కోతి విసిరినట్టు పూలమాలను తీసి విసిరేశాడు. దొరికిపోయావు, ఎంచక్కా దొరికిపోయావు. ఎవరికి? నాకే నోయ్. ఇప్పుడు తిన్నగా ఇంటికి వెళ్ళి భోంచేసి దీక్షితులు వాళ్ళ ఇంటికి వెళ్ళి నీ గురించి అంతా చెప్పేస్తాను. నీ 32 పళ్ళు రాలగొట్టేస్తాను. భట్టాచారి, తిన్నగా ఇంటికే వెళ్తావుగా? అవును, వెళ్ళు. మీ ఆవిడ అర్చన చేయడానికి సిద్ధంగా ఉంది. ఏమిటి నువ్వు అనేది? నేను వెళ్ళి మీ ఆవిడ్ని అడిగాను. నువ్వు నిన్న పెళ్లిళ్ల పేరయ్య దగ్గరకు వచ్చి అడిగావు కదా, మీ మరదలికి ఓ మంచి సంబంధం ఉంటే ఏర్పాటు చేయమన్నావు కదా. అది నేను వెళ్ళి ఆవిడ్ని అడిగాను. ఈ విధంగా చెప్పారు మీ వారు. ఆయన మరదల కోసం ఇంతగా చెప్పారని 2-3 చూశాను, ఆయనతో చెప్పండి అన్నాను. అంతే, ఆవిడ మొహం ఆవేశంతో ఎర్రగా కందిపోయింది. ఆ విధంగా చెప్పారా? ఆయన రానివ్వు అన్నారు. ఓరి దుర్మార్గుడా, అయ్యయ్యో, నువ్వు వెళ్ళి మా ఆవిడతో ఈ విషయం గురించి మాట్లాడావా? నా మరదలకి వివాహం చేద్దామని ప్రయత్నం చేస్తున్నాను. ఈ విషయం ఇంకెవరెళ్ళి అడిగినా గొడవ లేదు, కానీ నువ్వు వెళ్ళి అడిగావంటే అర్థమే మారిపోతుందిరా. ఎందుకురా ఇలా నా కొంప ముంచావు? పిచ్చి పట్టింది నీకు, పిచ్చి పట్టింది. నాన్నా, నాన్నా, ఏమిటమ్మా? మీకోసం కొందరు స్టూడెంట్స్ వచ్చారు, మీకు ఇది ఇవ్వమన్నారు. ఏమిటి నాన్నా? ఏమి లేదు, వాళ్ళని లోపల పిలిచి కూర్చోబెట్టి కాఫీ ఇవ్వు. ఇప్పుడే వస్తాను. రే సుందరం, ఏమిటి నాన్న? నాకు సాయం చేస్తావా? చేయడం చేయకపోవడం మీరు అడిగేదాన్ని బట్టి ఉంటుంది. రే, నాకు ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చి పడింది. ఆ వాకిట్లో నుంచున్నారే, వాళ్ళు యూనివర్సిటీ స్టూడెంట్స్ అట. వీసీ నా మీద గౌరవంతో వాళ్ళకి హెల్ప్ చేయమని వాళ్ళకు లెటర్ ఇచ్చి పంపించారు. ఎందుకు? వాళ్ళంతా నాట్యం గురించి తెలుసుకోవాలట, నాట్యం చేసే వాళ్ళ గురించి తెలుసుకోవాలట, ముఖ్యంగా దాని గురించి తెలుసుకోవాలట. దేని గురించి? అదే ఆ నీచురాలు. ఏ నీచురాలు? ఆ పాపాత్మురాలు. ఏ పాపాత్మురాలు? అయ్యో, నా బద్ధశత్రువు మనోహరి. పంపించండి. రే, వీళ్ళని అక్కడికి తీసుకెళ్లి వాళ్ళకి పరిచయం చేయాలట్రా. వెళ్ళి ముందా పని చూడండి. నేనా? నో, నెవర్. పోనీ ఈ నో నెవర్ ని వచ్చారే, వాళ్లతో వెళ్ళి అనండి. రే, తప్పుగా అనుకుంటారా? మీరు వెళ్తేనా? వెళ్ళలేదంటే ఆ వీసీకి నా మీద ఉన్న గౌరవాన్ని కాపాడటం కోసమైనా నా తరఫున నువ్వు వెళ్ళిరారా. అయ్యో, నేను వెళ్ళను. నువ్వెందుకు వచ్చావురా? దీక్షితుల్ని రమ్మను, పోరా బయటికి నన్ను వాళ్ళంటే. ఫంక్షన్లో జరిగిన ఇన్సల్ట్కి వీళ్ళ ఎదుట నా మీద వాళ్ళ కక్ష తీర్చుకుంటే అంతేకాదు, నేను వెళ్ళానని తాతయ్య తెలిస్తే నన్ను తిడతారు. నేను వెళ్ళను బాబు. రే 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 రే, ప్లీజ్, నన్ను చిక్కులోంచి నువ్వే ఎలాగైనా కాపాడాలి. రే, నా కోసం వెళ్ళారా? వెళ్తాను, కానీ వాళ్ళ ఇంటి వాకిట్లోంచే వచ్చేస్తాను. రే, వాళ్ళు వీళ్ళతో మన గురించి, ముఖ్యంగా నా గురించి ఏమైనా తప్పుగా చెప్తే నాకు తలవంపులైపోతుందిరా. అంచేత నువ్వు వాళ్ళతోనే వెళ్ళు, వాళ్ళతోనే ఉండు. ఆ రాక్షసి ఏమీ తప్పుగా చెప్పకుండా చూసుకో ప్లీజ్. ప్లీజ్ రా. తాతయ్యకి తెలిస్తే అదంతా నేను చూసుకుంటాగా. ఎవరికి తెలియకుండా రహస్యంగా వెళ్ళి రహస్యంగా వచ్చేసి రా. రొట్టె విరిగి నేతిలో పడిందన్నది పాత సామెత. పగ విరిగి ప్రేమ కాళ్ళ దగ్గర పడిందన్నట్టు నాన్నే పంపిస్తున్నారు. తయ్యుం తత్త తయ్యుం తాహ 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 తయ్యుం తత్త తయ్యుం తాహ. This is the traditional house. I can feel the vibrations of the sanctuary and sanctums. కృష్ణమ్మ, వీళ్ళంతా 'వెంకటేశ్వర' యూనివర్సిటీ ద్వారా విదేశాల నుండి, పొరుగు రాష్ట్రం నుండి, 'వెంకటేశ్వర' యూనివర్సిటీ ద్వారా విదేశాల నుండి, పొరుగు రాష్ట్రం నుండి, 'వెంకటేశ్వర' యూనివర్సిటీ ద్వారా విదేశాల 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 నుండి, 'వెంకటేశ్వర
రీసెర్చ్ కోసం వచ్చిన స్టూడెంట్స్. నాట్యం గురించి వీళ్ళకి ముఖ్యంగా నాకు నీతో చెప్పడం ఎలాగో అర్థం కావడం లేదు. మన దేశంలో దేవదాసీలు వాళ్ళ కుటుంబాలు నాట్యకళకు వాళ్ళు చేసిన సేవ, ఆ వివరాలు కావాలి. వాళ్ళ ద్వారానే వాళ్ళు వృద్ధి చేసిన నాట్యకళ గొప్పతనాన్ని తెలుసుకోవాలి. అందుకే ఈ రీసెర్చ్. మా నాన్నే పంపించారు. మీరు అడిగిన వాళ్ళ గురించి వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళే ఎక్కువ రీసెర్చ్ చేస్తున్నారు. మా అమ్మకే ఆ విషయాలు తెలుసు. ఆవిడింట్లో ఉంటే చెప్పేది. నాకెందుకో ఆ కళ మీద ఓ విధమైన ద్వేషం. నాకు తెలీదు. తెలిసినా నేను చెప్పను. ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకోండి. లెట్స్ గో. షీ డజంట్ వాంట్ టు టెల్. Doesn't not to tell? షీ డజంట్ నో. తెలీదా? Maybe. ఆ కుటుంబానికి చెందిన వాళ్ళందరికీ నాట్యకళ గురించి తెలియాలని లేదుగా. శభాష్. రెచ్చగొడితే సెలయేర్లా పొంగుతారని కనిపెట్టాం. మీలో ఉన్న కళను గురించి తెలుసుకోవాలనే మేమిలా మాటలతో గాయపరిచాం. మమ్మల్ని క్షమించండి. ఆ బాధే చేతులయ్యాయి. మేము ఈ విధంగా మాట్లాడినందుకు క్షమించండి. వీళ్ళందరూ డాక్టరేట్ తీసుకోవడానికి ఉపయోగపడతాయి మీరు చెప్పబోయే విషయాలు. నృత్యం సంస్కృత పదం, నాట్యం మన తెలుగు పదం. ఇది భరతమునిచే సృష్టించబడిన కళ. భావం, రాగం, తాళం మూడూ కలిసినదే భరతనాట్యం. మీనాక్షి, తాళానికి కాళ్ళు, భావానికి మోహం, ముద్రలకి చేతులు. ఈ మూడు ఒకే సమయంలో ఏకకాల సంచారం చేయడమే నాట్యం. ఇదే భరతశాస్త్రంలోని మొదటి శ్లోకం. నాట్యశాస్త్రం 4 అభినయాలుగా విభజింపబడింది. అది ఆంగికాభినయం, వాచికాభినయం, ఆహార్యాభినయం, సాత్వికాభినయం. ఇందులో ఆంగికం అనేది బాహ్య స్వరూపం. ఉదాహరణకి పిల్లన గ్రోవ్ ఉంటే కృష్ణుడు, సోలం ఉంటే అమ్మవారు, వేణు ఉంటే సరస్వతి. రెండోది వాచికాభినయం. శోకం, కోపం, ఆనందం ఇలా ఏ భావాన్నైనా పాట ద్వారానో పలుకు ద్వారానో తెలుపుతూ నటించడం వాచికాభినయం. ఆ తర్వాతది ఆహార్యాభినయం. ఆహార్యం అంటే రూపకల్పన. ఆభరణ ద్వారా క్యారెక్టర్ని తెలియజేయడం. ఉదాహరణకి నాగాభరణాన్ని చూడగానే అది శివుడిదని తెలుసుకుంటాం. తర్వాతది సాత్వికాభినయం. ఇదే నవరస భావాలను తెలిపేది. మొత్తానికి సినిమా, నాటకం, కరాటే, కుంగ్ఫు ఇవన్నీ నాట్యశాస్త్రం నుంచి పుట్టినవి. తర్వాత మీనాక్షి, అసంయుక్త హస్త ముద్రలు చూపించమ్మా. పతాకము, త్రిపతాకము, అర్ధపతాకము, కర్తరీ ముఖము. ఇలా అసంయుక్త ముద్రలలో 29 రకాలున్నాయి. తర్వాత సంయుక్త హస్తము అంటే 2 చేతుల ముద్రలు. అంజలిశ్చ, కపోతశ్చ, కర్కటః, స్వస్తిహస్తః. ఇలా 2 చేతుల ముద్రలలో 26 రకాలున్నాయి. సమం, అలోహితం, సాక్షి, ప్రలోహితం, నిమీలితం, అనువృతం, అవలోహితం. ఇదే దృష్టిభేదం. నేత్రాభినయాన్ని ఇన్ని రకాలుగా విభజించారు.
యథో హస్త తథో దృష్టి. చేతులు ఎక్కడుంటే చూపు అక్కడుండాలి. యథో దృష్టి తథో మనః. చూపు ఎక్కడుందో అక్కడ మనసు లీనం కావాలి. యథో మనః తథో భావః. ఎక్కడ మనసు లీనమైందో అక్కడ భావం జనిస్తుంది. యథో భావః తథో రసః. ఎక్కడ భావం పుడుతుందో అక్కడే అనుభూతి జనిస్తుంది. అంటే నిజమైన అభిమానులు అక్కడే లభిస్తారు. మీరు సిటీకి రావాలి, డాన్స్ స్కూల్ రన్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే సంగీతంగా ధ్వనించే ఊయల సవ్వడి ఆగిపోతుంది. మా అమ్మకున్న బలహీనత నేనే. నాకు సర్వస్వం మా అమ్మే. మేడం, మొదట్లో అడిగామే దేవదాసుల గురించి, వాళ్ళకి నాట్యకళకి ఉన్న సంబంధం గురించి కాస్త వివరంగా తెలియజేస్తారా? కోవిల్లో జరిగే ఉత్సవాల్లో నాట్యం చేశారు. రాజుల సంతోషం కోసం సభల్లోనూ చేశారు. అప్పుడు వాళ్ళందరూ దైవానికి పూజా వస్తువులుగా భావించబడ్డారు. దైవానికే భార్యలన్న భావం ప్రతి ఒక్కరి హృదయంలోనూ దృఢంగా ఉండేది. నాట్యంతో సంతోషపరిచిన వారు అన్ని విధాలా సంతోషపరచాలన్నది సమాజంలోని ఉన్నత వర్గం. మొదటి వీరి పేరు దేవాంగణలు. కాలక్రమేణా దేవదాసీలుగా, ఆటగత్తెలుగా ఒక్కో మెట్టు కిందకు దిగుతూ చివరికి భోగ వస్తువులుగా మార్చబడ్డం దురదృష్టం. మాలోని కళను వదిలి మమ్మల్ని కోరుకుంది ఈ లోకం. అదంతా ఇప్పుడెందుకు? రండి, టిఫిన్ చేద్దురు గాని. రండి. రా బాబు, నువ్వు వచ్చి టిఫిన్ చేయి. వద్దండి, టిఫినే వద్దు. మీరు చెప్పిన దాంతోనే కడుపు నిన్నట్టయింది. నువ్విలా ఊగుతూ ఉంటే ఎలా తినిపించరు? కాస్త ఆగరా. అమ్మమ్మ, వాడు అమెరికా వెళ్తున్నానన్న సంతోషంతో ఒక చోట నిలవడం లేదు. అమెరికా వెళ్తున్నావా? అవునమ్మమ్మ, నాన్న లెటర్ రాశారని అమ్మ చెప్పింది. ఏవే విశాలా, అమెరికా వెళ్తున్నారా? అవునమ్మా, నేనే చెప్పాలనుకున్నాను. ఇంతలో నువ్వే అడిగేశావు. నిన్ననే లెటర్ వచ్చింది. ఆయనే వచ్చి తీసుకెళ్తారట. అమ్మా, నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను. నాకు ఆయనకి పిల్లలిద్దరికి నాన్నగారిని ఫ్లైట్ టికెట్కి డబ్బులు ఏర్పాటు చేయమనమ్మా. ఆఖరి నిమిషంలో లేదనేస్తారు. ఏవే, ఏదో పక్కూరికి బస్ టికెట్కి డబ్బు అడిగినట్టు అంత తేలిగ్గా అడుగుతున్నావు. ₹1,00,000 పైనే అవుతుంది కదా. అవుతుందమ్మా, అవ్వకుండా ఎలా ఉంటుంది? నీ 5 కూతుళ్లలో ఒకరితో అమెరికాలో సెటిల్ అయిందంటే నీ గొప్పగా ఉండదేమిటి? వేధవా, చెప్పరా. నువ్వేగా అమెరికా వెళదాం అని అడిగావు. అవునమ్మమ్మ, నాకు అమెరికా వెళ్ళాలని ఆశగా ఉంది. అమ్మమ్మ, తాతయ్యకి చెప్పి అమ్మ అడిగిన డబ్బుని త్వరగా ఏర్పాటు చేయవా? అలాగే తల్లి, ఏర్పాటు చేద్దాంలే. కోకిల, నేను ఆస్ట్రేలియాలో సెటిల్ అవబోతున్నానే. అయ్యగారికి జ్ఞానోదయం అయిందా? చూడు, ఫ్లైట్ ఛార్జ్ మీ నాన్న అడిగి తీసుకురా. గొడ్లు కాచేవాడికి అక్కడ చాలా డిమాండ్ ఏంటండి. మీరు వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకువెళ్ళి ఆ ఊళ్ళో గొడ్ల చావట్లో కట్టేస్తారా? ఇలా మాట్లాడటం గొప్ప తెలివి కాదే. మీ అక్కయ్య విశాలాక్షిలా తెలివిగా నడుచుకోవాలి. ఏమిటి మీరనేది? మరేమిటే, మీ అక్కయ్య వాళ్ళ ఆయన ఏడాదికోసారి అమెరికా నుంచి ఫ్లైట్లో వస్తున్నాడు పోతున్నాడు. దానికి ఎంత ఖర్చు అవుతుంది? లక్షల కొద్దీ అవుతుంది. అదంతా ఎవరిస్తున్నారు? మీ నాన్న. ఇదంతా నీకో మీ మిగిలిన అక్కయ్యలకో ఇస్తున్నారా? ఏమిటి అలా చూస్తున్నావు? నువ్వేం చేయాలో చెప్తాను. నువ్వు అదే విధంగా నడుచుకున్నావంటే మీ నాన్న దగ్గర నుంచి డబ్బు తీసుకురావచ్చు. అమ్మా, మా వారు ఆస్ట్రేలియా వెళ్ళాలనుకుంటున్నారు. ఆయనకి ఫ్లైట్ టికెట్ మీరే కొనివ్వాలి. వెళ్ళినప్పుడు చూద్దాంలే. అంతకు ముందుగా విశాలాక్షి విషయం గురించి మాట్లాడదామా? మన ఇంట్లో 6 పిల్లలం, అందులో 5 అమ్మాయిలు. గాయత్రికి మాత్రమే ఇంకా పెళ్లి కాలేదు. ఇంతవరకు మా అందరికీ ఏం చేసినా సమానంగానే చేసేవారు. కానీ విశాలాక్షికి మాత్రం ఫ్లైట్ టికెట్ కోసం నాన్న లక్షలు ఖర్చు పెట్టేస్తున్నారు. అవునా కదా? వాళ్ళ ఆయన రావడానికి పోవడానికి నాన్న ఫ్లైట్ టికెట్ కి డబ్బిచ్చినప్పుడే మిగిలిన వాళ్ళకి అదే మొత్తాన్ని లెక్క చూసి ఇవ్వాలా అక్కర్లేదా చెప్పు? ఏమిటా పక్షపాతం? ఇలా చూడమ్మా, దానికి డబ్బిస్తారా? ఇవ్వండి. కానీ అంతే మొత్తాన్ని మిగిలిన వాళ్ళకి తీసి పక్కనుంచండి. ఏమిటమ్మా చూస్తున్నావు? అంతా మన వంటగది లెక్కే. 6 దోశలు వేస్తే తిన్నా తినకపోయినా తలో దోశని తీసుంచుతావు కదూ? అదే లెక్క. అర్థం చేసుకో.
అర్థమైందే పరమేశ్వరి, సమస్య ఏమిటో నాకు చక్కగా అర్థమైంది. కానీ హృదయమే కొంచెం భారంగా ఉంది. పుట్టింటికొచ్చిన ఆడపిల్లలు ఇలా ఉండటం సహజమే, కానీ అది కాస్త ఆలస్యంగా వచ్చి చెప్తావు అనుకున్నాను. ఇంత త్వరగా వస్తావని నేను కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతే. ఒక తల్లి పిల్లల్లోని ఒకరితో ఒకరికి ఒద్దిక లేకుండా ఎంత తేడా ఉందో చూసారా? చేతికున్న 5 వేళ్ళు ఒకే విధంగా ఉండవుగా. ఒకసారి 5 వేళ్ళు నువ్వు గొప్ప నేను గొప్ప అని పోటీ పడ్డాయట. బొటన వేలు మీ అందరికంటే నేను పొట్టి అగస్త్యుడిలా ఉన్నాను కనుక నేనే ముఖ్యమైన దాన్ని, భూమి భారం ఎక్కువై ఒకవైపు ఒరిగినప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయటం కోసం అగస్త్యుడు రెండో వైపు కూర్చున్నట్టు మీ నలుగురు ఒకవైపు ఉన్నప్పుడు చేతిని బ్యాలెన్స్ చేయటం కోసం నేను రెండో వైపు ఉన్నాను అని చెప్పిందట. తరువాతి వేలు ఎవరినైనా దేన్నైనా ప్రత్యేకంగా చూపించాలంటే నన్నే యూజ్ చేస్తారు, అందుకే నాకు చూపుడు వేలని పేరు, అందువల్ల నేనే ముఖ్యమైన దాన్ని అందట. మూడో వేలు నవ్వుతూ చూసి మీ అందరికంటే నేనే బాగా పొడుగ్గా ఉన్నాను కనుక నేనే గొప్ప అన్నదట. 4వ వేలు మీ అందరికంటే గొప్ప నేనే, అందుకే నాకు ఉంగరం తొడుగుతారు అన్నదట. చివరినున్న చిటికిన వేలు గురించి అవి పట్టించుకోనే లేదట. అది నవ్వి మీ అందరికంటే కూడా నేనే ఎంతో గొప్పదాన్ని, కారణం భగవంతుడికి నమస్కారం పెట్టేటప్పుడు మీ అందరికంటే కూడా బాగా దగ్గరగా ఉండేది నేనే కనుక నేనే గొప్పదాన్ని అని చెప్పిందట. అది నిజమే కదా. ఇది ఇప్పుడు నీకెందుకు చెప్పానంటే, నలుగురు పిల్లలు ఉన్నప్పుడు ఒకరితో ఒకరు ఎప్పుడూ పోటీ పడుతూనే ఉంటారు, ఇది సహజం. నువ్వు ఇవేం పట్టించుకోకు. మన ఇంట్లో చిటికిన వేలెవరు? మన ఆఖరివాడు సుందరం, వాడి తర్వాతే మిగిలిన వాళ్ళు ఎవరైనా. అర్థమైందా? నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా బాధపడుతూ కూర్చోకుండా ఓర్పుగా ఉండటం నేర్చుకో. వాళ్ళని రానివు, ఏమైనా అన్నివు, వింటూ కూర్చో. ఇలా జరుగుతుందని నేను ముందే ఊహించానే, అందుకే మా నాన్నతో నిన్నే ఇదంతా చెప్పేశాను. ఎందుకండి? పరమేశ్వరి, పిల్లలు మన మనసును గాయపరిచినప్పుడు దానికి వైద్యం చేయటం నాకు తెలియదా? దీన్నో పెద్ద విషయంగా చెప్పడానికి వచ్చావే, ఎంత అమాయకురాలివే. అన్నిటికీ ఆ పరమేశ్వరుడే ఉన్నాడు. ప్రతి క్షణం ఆ పరమేశ్వరుడు మన కుటుంబాన్ని కాపాడుతూనే ఉంటాడు. నువ్వేం దిగులు పడకుండా వెళ్ళి నీ పనులు చూసుకో.